రైతులకు అందుబాటులో ఉండే విధంగా అధికారుల కార్యాలయాలు ఉండాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఇందులో భాగంగానే చండూరులో విద్యుత్ శాఖ డివిజనల్ అధికారి కార్యాలయం వెంటనే ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖ సీఎండీకి ఫోన్ చేశారు. మునుగోడులోని తన క్యాంపు కార్యాలయంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విద్యుత్ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న విద్యుత్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అన్నారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది కొరత ఎక్కువగా ఉన్నదని, రైతులకు, కన్జ్యూమర్లకు ఉన్న సిబ్బందితో సర్వీసు ఇవ్వడం ఇబ్బందిగా మారి వారిపై పని ఒత్తిడి ఎక్కువైందని, వీలైనంత తొందరగా క్షేత్రస్థాయిలో సిబ్బందిని నియమించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా లో వోల్టేజీ సమస్యని ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా నూతన రోడ్డు వెడల్పు పనులు జరుగుతున్నాయని, ఆ రోడ్డు వెడల్పు పనులలో అడ్డంగా ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించి కొత్త వాటిని ఏర్పాటు చేయాలన్నారు. సడన్ గా వచ్చే గాలి దుమారాల వల్ల లైన్స్ అన్ని లూజ్ అవుతున్నాయని, ఆ లూజ్ లైన్స్ వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటిని అరికట్టాలని అన్నారు. ఈ సమీక్షా సమావేశంలో నల్గొండ జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈ శ్రీనివాస్, డిఈలు ప్రసాద్, బాల్యానాయక్, ఏడీఈ నాగేశ్వరరావు, సాగర్ రెడ్డి, ఏఈలు పాల్గొన్నారు.